ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 16వ తారీఖు తర్వాతకి అంటే సుమారు 18, 19వ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది. అయితే ప్రత్యేకంగా గురు గమనాన్ని, శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు. అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గురువు ద్వితీయ, అలాగే పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అవి కాకుండా ఒకవేళ మూడు కూడా అంతో ఇంతో మంచిది, కానీ 4వ, 1వ, 5వ తర్వాతకి 10వ, 12వ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం, విత్తం లాభం, అనర్థం ధననాశనం, సంపద క్లేశం ఆరోగ్యం, ధనహానిం ధనాగమం, పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం. గురువు ద్వాదశ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు 1వ దశలో 1వ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము, దేశత్యాగం అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు. 2వ స్థానంలో ధనలాభము, 3వ స్థానంలో కార్యహాని, 4వ స్థానంలో ధననాశనము, 5వ స్థానంలో సంపద రావడము, 6వ స్థానంలో దుఃఖము, 7వ స్థానంలో ఆరోగ్యము, 8వ స్థానంలో ధనహాని, 9వ స్థానంలో ధనాగమనము, 10వ స్థానంలో ఆయాసము, ఏకాదశ స్థానమునందు లాభము, 12వ స్థానమునందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగును. కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 16 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. ధనుస్సు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బిల్లు, బాణం. సో వీరికి ఏదైనా ఒక మంచి ఎయిమ్ అనేటువంటిది ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనుసు రాశి వారికి నేను ఒకటి చెప్పాను అనుకోండి, మీరు మీ అప్పులన్నీ కూడా 2 సంవత్సరాల్లో తీర్చేసుకుంటే మీరు కోటీశ్వరులు, అపర కుబేరులు అవుతారు అని చెప్పాను అనుకోండి. వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. అసలు వారికి ఉన్నటువంటి అనవసర ఖర్చులని పక్కకు పెట్టేసి కొన్నిసార్లు తినకుండా కూడా డబ్బులు దాచుకొని అప్పులన్నీ క్లియర్ చేస్తారు. 2 సంవత్సరాల తర్వాతకి నా దగ్గరకు వచ్చి నా ఇల్లు అమ్మేసా, వాకిలు అమ్మేసా, కష్టపడ్డా, అన్ని అప్పులు తీర్చా, ఇక నా దగ్గర రూపాయి లేదు, ఇప్పుడు నేను ఎలా బాగుపడతా, ఎలా కుబేరుడిని అవుతానో ఒక ఆయన అడిగారు. నేను సింపుల్గా ఏం చెప్పానంటే, ఇప్పుడు గ్రహ సంచారం బాగుంది, మీకున్న సర్కిల్ త్రూ నువ్వు మళ్ళీ వ్యాపారం ప్రారంభించు, అప్పులేం చేయకు, ఉద్యోగం చేస్తూనే ఏదైనా బిజినెస్ చేయని చెప్పాను. అలాగే చేశారు. అద్భుతంగా ఓ పక్క ఉద్యోగంలో బాగున్నాడు, ఎట్ ద సేమ్ టైం వ్యాపారం కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. సో ఏదైనా గోల్ పెట్టుకొని పనిచేస్తే వీళ్ళకు గన్ షాట్గా కుదురుతుంది, పనులు అవుతాయి. సో గ్రహ సంచారాల్లో భాగంగా వచ్చేటువంటి ఇబ్బందులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ స్వతహాగా వీరికి ఉన్నటువంటి లక్షణం చాలా గొప్పది, అది నేను చెప్తున్నా. మీరు డల్ అయిపోయి మొత్తం డౌన్ అయిపోకండి. మీరు సాధించాలి అంటే సాధించగలరు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి వస్తున్నారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు ధనుసు రాశిలో. నేను ఒకటే చెప్పా, మీరు గవర్నమెంట్ జాబ్కు ట్రై చేయండి, రాలేదనుకోండి డల్ అవ్వద్దు, ప్రైవేట్కి మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తూ 35 సంవత్సరాలు దాటిన తర్వాతకి వెళ్తే అప్పుడు ప్రైవేట్కి ట్రై చేయలేరు, ఈ గవర్నమెంట్ జాబు ఉండదు. సో ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి తృతీయంలో రాహు ఎప్పుడు కూడా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అవతల వాడు మంచి చెప్పినా చెడు అర్థం చేసుకుంటారు, మీరు మంచి చెప్తున్నా అవతల వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటారు. 4వ స్థానంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతమైనటువంటి శరీరానికి బాధ, అందుకే పీడోపశాంతి, ప్రాణాన్ని విసిగిస్తూ ఉంటాడు. శరీరానికి బాధ, కుటుంబ సభ్యులకు ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు, తీరా హాస్పిటల్కి వెళ్తే ఏముండదు, కానీ ఆయన ఇబ్బంది మాత్రం ఆ
రీతిలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశ స్థానంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, లాభం ఇచ్చేటువంటి స్థానంలో కుజుడు వక్రం పొంది ఉన్నాడు కాబట్టి డబ్బులు లాభం కంటే కూడా ఖర్చే ఎక్కువ అవుతాయి. సూర్యుడు కూడా బాలేడు, రాజకీయ నాయకులకు బాగోదు. అలాగే బుధుడు కూడా ఈ యొక్క ఏకాదశ స్థానం సంచరిస్తూ ఉన్నాడు. వ్యాపారానికి సంబంధించి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కుజుడు ఏకాదశ స్థానంలో మంచిగా లేదు అతనికి సంబంధించి, కాబట్టి వీలైనంత వరకు 12వ స్థానంలోకి వచ్చిన తర్వాతకి అది స్వక్షేత్రం కాబట్టి వ్యయస్థానం అయినప్పటికీ లాభం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి 28వ తారీఖు వరకు కూడా రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారు ఎటువంటి ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా ఉంటే మంచిది. అలాగే నవమ స్థానంలో ఈ యొక్క కేతు గ్రహ సంచారం అనేటువంటిది ఉంది. 9వ స్థానంలో కేతు ఎప్పుడూ కూడా ఏంటంటే విశేషమైనటువంటి ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఎవరినన్నా సరే భయపడి దాచుకోవడం కానివ్వండి, మీరు చేయని తప్పుకు మీ మీద నిందపడడం కానివ్వండి, ఈ రకమైనటువంటి ఎక్కువగా జరుగుతాయి. ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం గురు గమనము. గురు ఎప్పుడైతే అష్టమంలోకి వచ్చాడో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురు గమనంలో భాగంగా అష్టమంలో ఉన్నటువంటి గురు ఏం చేస్తాడు అంటే చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గంభీర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్. 8వ స్థానంలో గనక గురుగ్రహ సంచారం చేస్తే ఖచ్చితంగా వీరికి అగ్ని వలన కానీ ఏదైనా సరే చోర భయం వలన కానీ నష్టము ఏర్పడవచ్చును. శారీరకమైనటువంటి సౌఖ్యం ఉండదు. నిష్ఠూరములు ఆడేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఎటకారం ఆడేవాళ్ళు మీతోని ఎక్కువగా తయారవుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో కూడా తెగింపు, కోపము ఎక్కువగా చూపుతారు. గట్టిగా అరిచి మాట్లాడతారు. దాని వలన కూడా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60 పేజీల్లో మీ దాకా ఇస్తాను. 16 భావచక్రములతో అష్టక వర్గ, దశ, అంతర్దశ, విదశల వారీగా మీ దాకా అందించడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ చేయాలి, ఏ మంత్రపఠనం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా, మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు, వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు, ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు. విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా, నిద్ర సరిగ్గా పట్టకుండా, ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది. ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి. ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కబొడుస్తాయి. రోజుకు ఒక్కసారిన వినండి. హనుమత్ బడబారణ స్తోత్రం. ఇది వడబారణ స్తోత్రం అంటారు. బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు, వా అని పలుకుతారు కాబట్టి అది వడబారణ స్తోత్రం అంటారు. మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హనుమంతను ఆయన పాడారు కదా, అది పాడింది రసరాజ మహారాజ్ అనేటువంటి ఆయన పాడినటువంటి హనుమత్ బడబారణ స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్లో కొట్టండి. చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు. దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి. రాను చదవడం కూడా నేర్చుకోండి, చాలా మంచిది. ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది. ఇవే కాకుండా వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవాళ రేపు. వారికి 27 వస్తుంది, 37 వస్తుంది, 30 వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వీరందరి కోసము ప్రతి నెల వివాహం కాని వారి అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము, హోమము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము, తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సంతానం కాని వారికి సంతాన పాశుపతం, వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యా పాశుపతం, వర పాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. డీటెయిల్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం 16 చక్రములతో 60 నుండి 70 పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని PDF రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక
విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.